మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 2వ చరణం 2వ వరుస. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చదివినటువంటి వాక్య భాగంలో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ధన్యుడు లేదా ధన్యురాలు అన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ కూడా ఆ ధన్యతలో దాగి ఉన్నవి అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వదించినటువంటి ప్రతిసారి, ఆయన దీవించిన ప్రతిసారి వారు ధన్యజీవులుగా మార్చబడతారు. యెహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు, ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు, శుద్ధ హృదయం కలిగిన వారు ధన్యులు అని మనము ధన్యతను గురించి అనేకమైనటువంటి మాటలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట, ఈ ధన్యులు అనేటువంటి మాట ఆశీర్వాదము, దీవెన, సకల సమృద్ధి, సకల ఐశ్వర్యము, దేవుని యొక్క దానము, ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తాయి, ఎవరికి ఆయన అనుగ్రహిస్తాడు అని చూసినట్లయితే ఆత్మలో కపటము లేని వారికి. కపటము అంటే మనకు తెలుసు, బయటకు ఒక విధంగా లోపల ఒక విధంగా ప్రవర్తిస్తే దానిని కపటము అని అంటారు. బయటకు సంతోషంగా వారిని దీవిస్తున్నట్లే మాట్లాడుతూ హృదయంలో అంతరంగంలో వారిని శపిస్తూ ఉన్నట్లయితే దానిని కపటము అంటారు. మనకు బాగా తెలిసినటువంటి మాట కల్లా కపటము లేనివారు అని అంటారు. కల్లా కపటము, కపటము అంటే అంతరింద్రియములో ఉండేటువంటి స్వభావము, కనిపించకుండా దాచబడినటువంటి స్వభావం అని అర్థమవుతుంది. మరి కల్లా అంటే దాని అర్థం నిజము కానిది, అబద్ధమైనది, సత్యము లేనిది. ఇంకా మరొక అర్థం మనం చూసినట్లయితే నకిలీ అయినది. మనలో ఈ కల్లా కపటం అనేటువంటి క్రియ అనేది ఉండకూడదు. అప్పుడు మాత్రమే దేవుడి చేత ధన్యులుగా మనం మార్చబడి దీవించబడతాం. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఈ అంత్య దినాలలో ఈ కపటమైనటువంటి ఆత్మ అనేకులకు పట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఇప్పుడు ప్రారంభమైనది కాదు, కానీ సృష్టి ప్రారంభం నుండి ఈ కపటము వెలువడుతూనే ఉన్నది. కయీను హేబేలుతో, నా తమ్ముడా, నువ్వు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించాడు, నాకు చాలా సంతోషంగా ఉన్నదని పైకి తమ్ముడిని చూసి నవ్వినట్లుగా ప్రవర్తించిన తమ్ముడు నడుస్తూ వెళ్తున్నప్పుడు హేబేలు వెనకాలే కయ్యను నడుచుకుంటూ వెళుతూ తనని దెబ్బ కొట్టి అతన్ని హతము చేశాడు. ఇది కపటము. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే కపటము ప్రారంభం నుండి మనిషి జీవితంలో నిలిచిపోయినది. ఇంకా మాట్లాడితే అది ఒక మానవ నైజంగా మార్చబడిపోయింది. మరి ఆ మానవ తత్వంలో ఇమిడి ఉన్నటువంటి ఆ కపటము, ఆ కల్లా అనేటువంటి స్వభావమును మనం విడిచిపెట్టకపోతే దేవుని చేత మనం ధన్య జీవనంగా ఎంచబడలేము. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, కపటము అనేది మానవ జీవితంలోనే మనిషిలోనే నిలిచి ఉంది అన్నప్పుడు దానిని విడిచిపెట్టుట ఎలా? ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడుట ఎలా? కపటం అనేది లేకుండా జీవించడం ఎలా అని అన్నప్పుడు మనం ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నేను కపటమైనటువంటి వాడును, కపటమైనటువంటి దానను, నాలో అబద్ధమైనది, నకిలీ అయినది, సత్యము కానిది అనేకములు నాలో నిలిచి ఉన్నవి అని ఆయన దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనలో ఉన్నటువంటి ఆ నకిలీ స్వభావమును, ఆ కపటమును తీసి మనలను దీవిస్తాడు. కనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన లోపల ఉన్నటువంటి కపటం మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తమును తెలుసు. ఆయన ఆత్మ మన పైన, లోపల అంతరంగమును, కీళ్లను, మూలుగులను కూడా పరీక్షించి, శోధించి, పరిశోధించగలిగినది, గుర్తించగలిగినది, తేటగా చూడగలిగినది. కనుక మనం కపటం అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యానికి మనం వారసులము కాలేము. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిస్తాం. ఆత్మలో కపటము, శరీరంలో కపటము ఒక ఎత్తు అయితే ఆత్మలో కపటం మరొక ఎత్తు. ఈ శరీరంలో ఉన్నటువంటి కపటము ఎలా వస్తుందంటే ఆత్మలో ఉన్నటువంటి కపటమును బట్టే శరీరంలో పాపం దాచబడుతుంది. మనకు అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని మనం ధ్యానించాలంటే, అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు దేవునికి కానుకగా సేవకునికి వారు అమ్మిన స్థలము నుండి ధనమును ఇచ్చారు. అప్పుడు పేతురు వారిని అడిగాడు, నా సహోదరుడా, నిజంగా నీ స్థలాన్ని, నీ భూమిని ఇదే ధరకు అమ్మావా అని అన్నప్పుడు అననీయ తడుముకోకుండా అబద్ధాన్ని నిజముగా కపట మనస్సుతో పలికాడు. అయితే ఆత్మపూర్ణుడును, అభిషిక్తుడును, దేవుని శిష్యుడును అయినటువంటి పేతురు వెంటనే దాన్ని గుర్తించి, నీ అంతరంగంలో ఉన్నటువంటి సత్యమును నువ్వు దాచి
కళ్ళైనటువంటి మాటను, నకిలీ మాటను, అబద్ధపు మాటను నువ్వు పలుకుతున్నావు, కపటమైనటువంటి మనస్సు నువ్వు కలిగి ఉన్నావు, నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదు, కపటమైనటువంటి ఆత్మ అని పలికాడు. ఆ మాట తన నోట వచ్చిన తోడనే అననీయ తన ప్రాణమును విడిచాడు. అదే విధంగా తన భార్య కాసేపుకు వచ్చి, నా భర్త ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని పేతురును అడిగితే, నీ భర్త వచ్చినది వాస్తవమే గాని మీ భూమిని, మీ స్థలమును మీరు అమ్మిన ధర ఇంతేనా అని అడిగితే, ఆమె కూడా అబద్ధాన్ని నిజం వలె చక్కగా పలికింది. దేవుని సేవకుని నోట వచ్చినటువంటి మాటను బట్టి తాను అక్కడికక్కడే తన ప్రాణమును విడిచింది. ఈ చరిత్రలో మనం గమనించినట్లయితే కపటం అనేటువంటి స్వభావం ఉన్నప్పుడు, కపట ఆత్మ లోపల ఉన్నప్పుడు దేవుని ఎదుట నిలబడలేము, దేవుని రాజ్యానికి వారసులము కాలేము. కనుక మనం ఏది పలికినా సత్యము ధైర్యముగా పలకగలగాలి, తెలియచేయాలి. ఆత్మలో కపటమును మనం గుర్తించి దాన్ని విడిచిపెట్టాలి. మరియు మనము మరొక కోణంలో దీన్ని గ్రహించినట్లయితే మరొక అర్థం మనకు అర్థం పడుతుంది. అదేదనగా ఆత్మలో కపటం అనేది దురాత్మ యొక్క క్రియ. నేడు ఈ అంత్య దినాల్లో ఈ దురాత్మ క్రియలు అనేకములు మనకు కనబడుతూనే ఉన్నవి. కపటమైనటువంటి ఆత్మ యొక్క స్వభావము. ధనము కొరకు వారు సేవ చేస్తారు, లేదా ఆశీర్వాదాల కొరకు మందిరానికి వస్తారు. వారికి నాయకులు అందంగా కనిపిస్తే కానుకిస్తారు, లేదా వారికి బాగా ధనం ఉంది, వారికి పెద్ద పెద్ద రాజకీయవేత్తలతో సంబంధం ఉన్నది అన్నప్పుడు వారికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తారు, లేదా వారు దేవుని కొరకు ప్రాణార్పణంగా పోయబడుతున్నామని వేషధారణ జీవితం జీవిస్తారు. అయితే ఇట్టి వారిని గూర్చి సెలవిస్తున్నటువంటి మాట ఇది ఆత్మ యొక్క కపటము. సత్యం వైపుకు త్రిప్పేటువంటి స్వభావము కానే కాదు. ఇది పరిశుద్ధమైనటువంటి ఆత్మ యొక్క స్వభావము కానే కాదు. వారి ఖ్యాతి కొరకు, వారి పేరు కొరకు, వారి కీర్తి ప్రతిష్టతల కొరకు, వారి ధన వ్యామోహం కొరకు, వారి స్వలాభాల కొరకు, వారి పాపభూయిష్టమైనటువంటి శరీరేచ్ఛల కొరకు పనిచేస్తే, దేవుని పేరును వాడుకుంటూ క్రియలు జరిగిస్తే ఒకానొక రోజు వారు దేవుని రాజ్యములకు అడుగు పెట్టలేకపోయాము అనేటువంటి నిజాన్ని గ్రహిస్తారు. ఆ దినమున పరలోక రాజ్యం యొక్క ద్వారమును తాకడానికైనను అర్హత లేని వారిగా మిగిలిపోతారు. నరకానికి త్రోయబడతారు. యుగాయుగములు ఆ అగ్ని గంధకములతో కాల్చబడతారు. మరియు కొందరు సహోదరుడా, సహోదరి అని ప్రేమగా పలకరిస్తున్నట్టే ఉంటారు, కానీ వారి అంతరంగంలో ద్వేషము, అసూయ, కక్ష, ఈర్ష్య, కోపము, ఉద్రేకము ఇమిడి ఉంటవి. వారిని చూడగానే ఆ కక్ష, ఈర్ష్య లోపల ఆ మనిషిని ఇంకా బలోపేతం చేస్తూ ఉంటాయి. ఈ స్వభావము కపటమైనటువంటి ఆత్మ స్వభావం. అట్టివారి దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కనుక నేటి దినాన ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియచేసినటువంటి విషయం ఏదనగా, మనము ఆత్మలో కపటము లేని వారంగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా తేట తెల్లగా మనం చెప్పవలసినటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేయాలి. మరియు శరీరంలో ఉన్నటువంటి కపటమును బట్టి శరీరానికి కలిగేటువంటి నష్టము, మరియు ఆత్మలో ఉన్నటువంటి కపటమును బట్టి ఆత్మకు కలిగేటువంటి నష్టమును నేడే మనం గుర్తించిన వారంగా, ఈ కపటము అనేటువంటి స్వభావం సున్నితంగా, సులువుగా మనిషిలో జొరబడుతుందన్న సంగతి కూడా మనం గుర్తించి దానిని వెంటనే విడిచి దాన్ని మనలో నుండి బయటకు పారవేసి ఆయన చేత నిర్దోషులంగా ఎంచబడిన వారంగా, ధన్యులంగా తీర్చిదిద్దబడిన వారంగా, ఆయన చేత ధన్యజీవులంగా ఎంచబడిన వారంగా ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఒకవేళ కపటం ఇప్పటికీ లోన ఉంచుకొని బయటకు ఒక విధంగా ప్రవర్తిస్తే ఆయన సేవకుని ఎదుట నిలబడటయే కష్టమైనప్పుడు ఆయన ఎదుట నిలబడడం దుర్లభము. ఈ వచనమునకు మరొక అర్థం మనం చూసినట్లయితే, మన మనసులు ఎప్పుడు ఐక్యమత్యముగా ఉండాలి. మనుషుల యొక్క బంధాలు ప్రేమతో కూడుకొని ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యతతో, సమాధాన బంధముతో దేవుని రాజ్యములోకి వారసులమయ్యేంత వరకు జాగరూకత కలిగి ఆ ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యం మనకు చెప్పకనే చెప్తుంది. కనుక మనం ప్రేమ కలిగి ఉందాం. ఒకరంటే ఒకరికి అయిష్టంగాను, నచ్చని వారుగాను, ప్రేమలేని వారంగాను, గర్వముతోనూ అహంకారముతోనూ ప్రవర్తిస్తున్నట్లయితే అది కపటమైనటువంటి స్వభావం కింద దేవుని రాజ్యానికి అనర్హులుగా తీర్చిదిద్దుతుంది. గనుక మనము కపటమును విడిచిపెట్టే సత్య మార్గములో దేవుని ప్రేమ కలిగి, ఆత్మలో సత్యమును కలిగి, పరిశుద్ధాత్మ నింపుదలతో మనం సర్వసత్యమును నడుచుకుంటూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం గాక.
ఈయనదును మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మలో కపటము లేని వారు ధన్యుడు అని మీరు సెలవిచ్చారు. నిజమైన ఆశీర్వాదము, దీవెన, ఈ రాజ్యానికి వారసత్వము కపటం లేని వారికి అని, ఆత్మశుద్ధి కలిగిన వారికి అని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యాన్ని ప్రతి వారు ఇక మీదట ప్రేమానురాగాలతో, వాత్సల్యతతోనూ, గౌరవ మర్యాదలతోనూ, తగ్గింపుతోనూ, వినయముతోనూ, దీనత్వముతోనూ కపటమును విడిచిపెట్టి సత్యమైన ధన్యజీవులుగా తీర్చిదిద్దబడినట్లుగా, మీ చేత ఎంచబడినట్లుగా సహాయం అనుకరించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.